నమస్తే మావా. గత వారం నుంచి మన వీడియోలు కాస్త డిలే అయిపోతున్నాయేమో. ఊరి నువ్వు బతికే ఉన్నావా? పోయినా అనుకుని ప్రశాంతంగా ఉన్నామే. ఊరి నేను చెప్తే నీకేమవుతుంది రా సామె? జలగల దాపరించేవా జీవితానికి? గమ్మును నువ్వు. సో ఈ డిలే రీజన్ ఏంటంటే ఎగ్జామ్స్ వచ్చేసేమో. బుక్కులకి నాకు ఏదో సంబంధం ఉందమో. అవి చదివినంతసేపు నా కోసమే రాసినట్టు నేనే రాసినట్టు ఫీల్ అయిపోతుంటా. మామ అవి చదివేటప్పుడు నా కంటి రెప్ప కూడా పడదు. ఏంటి అప్పుడే తెల్లారైపోయిందా? ఇంకా ఫస్ట్ క్వశ్చన్ లోనే ఉన్నా కదా నేను. సో చేసేదేం లేక ఇంకా కాలేజ్ కి అయితే స్టార్ట్ అయిపోయా. సో ఎగ్జామ్ డే అందరూ ఫస్ట్ చేసే పని ఏంటంటే అల్లాహ్ అక్బర్, హరలోకంలో ఉన్న ప్రభువా ఈ గుర్రె బిడ్డను కాపాడే అయ్యి మందేవుడు లోపలికి వెళ్ళాలి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. స్వామి అప్పుడు ఎప్పుడో సెమ్ ఎగ్జామ్స్ కనిపించావు, మళ్ళీ ఇప్పుడే ఏడు సంగతి తెలివచ్చావు. అంటే మిమ్మల్ని దర్శనం చేసుకుందామని వచ్చాను స్వామి. గంటించి కూడా తండ్రి నిజం చెప్పు. అంటే మిడ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా స్వామి. ఊరి నేను దేవుడు నీ అసిస్టెంట్ పోనీ వచ్చావు, 2 ప్రదర్శనలు చేశాడు, కాస్త కనికరిద్దాం అంటే అవి చెయ్యవు. పోనీ నా బొట్టు పెట్టుకున్నాడు, కాస్త అనుగ్రహిద్దాం అంటే అది పెట్టుకోవు. అంటే గ్లామర్ డ్యామేజ్ అయిపోద్దని. ఏంది నీది గ్లామరా? నీకంటే నా మూసుకం ముఖం బెటర్. అందం ఉంటావన్నారా? అదే కదా వీటితో మనకు కంపారిజన్ అంటే. చీటీనమ్మ ఎలక దగ్గర కూడా పొరుగుపోయింది. అవన్నీ నాకు తెలీదు, నీ దగ్గరకు వచ్చా, నువ్వు హెల్ప్ చేయాల్సిందే. సరే నువ్వు ఎంత అయితే చదువు అందులో ఒక్క అక్షరం కూడా మర్చిపోకుండా నీ జ్ఞానాన్ని రెట్టింపు చేస్తున్న పండుగ చేసుకో పో. అక్కడ మీరు పప్పులో లెఫ్ట్ లెగ్ వేసారు, ఏం లేదు ఇక్కడ మొత్తం స్లిప్పుల్లో. ఏంది నీ స్లిప్పులకి హెల్ప్ చేయాలా? పోరా ఇక్కడ నుంచి. మూషిక ముద్ద కర్పూరం ఎక్కడ ఉందే? ముద్ద కర్పూరమా ఎందుకు? సో అక్కడ నుంచి అయితే కాలేజ్ కి అయితే వచ్చేసాము. ఈ రోజు వెదర్ అయితే దొల్లగొట్టింది. క్లాస్ కి వచ్చేసరికి అందరూ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయిపోతున్నారు. ఈ చదవడాలు పాస్ అవడాలు మన వల్ల ఈ పని కాదురా. సో ఈ రోజు అయితే నేను ఒక యూనివర్సల్ క్వశ్చన్ కి ఆన్సర్ చేయబోతున్నా. అన్న ఏ కాలేజ్ లో చూసినా ఏ యూనివర్సిటీలో చూసినా గర్ల్స్ టాపర్స్ గా ఉంటున్నారు, మన అబ్బాయిలు చదవరా? మన అబ్బాయిలు తెలివైన వాళ్ళు కాదా? తమ్ముడా అమ్మాయిలు కదా ఒక్కటే యాపకం రా. మనకి 1,00,000 యాపకాల్లో చదువు అనేది ఒక యాపకం. అందుకే మన చదువు ఇలా తగలడుతుంది. ఉంటా మరి.